అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే ఫుల్ స్టాక్ గురించి ఫుల్గా. బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్, డోంట్ వరీ, స్కిప్ చేయకండి, ప్రమోషన్ ఏం కాదు, జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నాను అంతే. సో బేసిక్గా మీకు ఫుల్ స్టాక్ గురించి బాగా అర్థం అవ్వాలంటే మీకు వెబ్సైట్స్ ఎలా పనిచేస్తాయి అనేది తెలియాలి. లెట్సే మీరు facebook.com అని క్లిక్ చేశారు, మీకు ఫేస్బుక్ వెబ్సైట్ వచ్చింది. ఆ వెబ్సైట్లో లాగిన్ ఐడి, పాస్వర్డ్ టైప్ చేశారు అండ్ మీ యొక్క పర్సనల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ అయింది. సో వాట్ డస్ హ్యాపెన్ బిహైండ్ అంటే బేసిక్గా ఎప్పుడైతే మీరు facebook.com అని క్లిక్ చేశారో మీ యొక్క ఐఎస్పీ ఏదైతే ఉంటుందో, ఐఎస్పీ అంటే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, ఇట్ కెన్ బి ఎయిర్టెల్, ఇట్ కెన్ బి జియో, ఇట్ కెన్ బి బిఎస్ఎన్ఎల్, వాట్ ఎవర్. సో ఈ రిక్వెస్ట్ వాళ్ళ యొక్క డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుంది. సో మీరు facebook.com అని టైప్ చేసిన ఆ రిక్వెస్ట్ ఏదైతే ఉందో ఆ రిక్వెస్ట్ ఐఎస్పీ యొక్క డిఎన్ఎస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది, డొమైన్ నేమ్ సర్వీస్ సర్వర్ దగ్గరికి వెళ్తుంది. సో సర్వర్ అంటే ఏం లేదు, ఒక సిస్టమ్ అంతే. సో ఒక కంప్యూటర్నే సర్వర్ అంటాం మనం. సో ఈ ఐఎస్పీ యొక్క కంప్యూటర్ దగ్గరికి వెళ్ళి సో ఈ పర్టికులర్ పర్సన్కి facebook.com కావాలంట, ఏం చేద్దాం అని చెప్పి అడుగుతుంది అనమాట సర్వర్ని. సో సర్వర్ ఏం చేస్తుందంటే వాళ్ళ యొక్క రికార్డ్స్లో facebook.comకి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ ఏంటి అని చెప్పి కైండ్ ఆఫ్ సెర్చ్ చేస్తుంది. సో బేసిక్గా ఐపీ అడ్రస్ అంటే ఏంటంటే బేసిక్గా ప్రతి కంప్యూటర్కి ఈ ప్రపంచంలో విచ్ ఈస్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్ ఒక అడ్రస్ ఉంటుంది. నౌ ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ ఇంటికి రావాలనుకోండి, ఎలా వస్తాను? ఐ నీడ్ టు నో యువర్ అడ్రస్. సో అదేవిధంగా ఏ రిక్వెస్ట్ అయినా సరే, ఇఫ్ ఇట్ వాంట్స్ టు ట్రావెల్ త్రూ ద ఇంటర్నెట్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అదర్ సిస్టమ్, వీ నీడ్ ఐపీ అడ్రసెస్. సో బేసిక్గా ప్రతి సర్వర్కి, ప్రతి కైండ్ ఆఫ్ వెబ్సైట్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. సో బేసిక్గా facebook.comకి సంబంధించిన సర్వర్ అయితే ఉంటుందో ఆ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి అని చెప్పి ఆ డిఎన్ఎస్ సర్వర్ని మన సిస్టమ్ అడుగుతుంది, అంటే మన రిక్వెస్ట్ అడుగుతుంది. సో ఆ రిక్వెస్ట్కి రెస్పాన్స్గా ఆ డిఎన్ఎస్ సర్వర్ ఐపీ పంపిస్తుంది. సో ఆ ఐపీని మళ్ళీ మన సిస్టమ్ రిక్వెస్ట్ చేస్తుంది. సో నాకు మీ యొక్క ఐపీ దొరికింది, సో మీ ఐపీ నుంచి నాకు మీ వెబ్సైట్ కావాలి అని అడుగుతుంది అనమాట. ఎవరిని? ఫేస్బుక్ సర్వర్ని. ఎందుకు? మనకి ఫేస్బుక్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ దొరికేసింది కాబట్టి. సో మనం అడిగిన వెంటనే ఫేస్బుక్ సర్వర్ ఏం చేస్తుందంటే ఆ రిక్వెస్ట్ జెన్యూనా కాదా అని చెప్పి చెక్ చేసి జెన్యూన్ అని తెలిసిన వెంటనే రెస్పాన్స్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ ఫైల్స్ని పంపిస్తుంది. ఓకే, దట్ ఈస్ ఆర్ ఫ్రంట్ పేజ్ అనమాట. HTML, CSS మరియు జావాస్క్రిప్ట్ యొక్క రెస్పాన్స్ బండిల్ వస్తుంది. దాన్ని మీ కంప్యూటర్ మీకు బ్రౌజర్లో బేసిక్గా షో చేస్తుంది అనమాట. అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని టైప్ చేసిన వెంటనే ఏమవుద్ది అంటే మళ్ళీ మీరు ఎంటర్ ఆర్ లాగిన్ క్లిక్ చేసిన వెంటనే అగైన్ రిక్వెస్ట్ విల్ గో టు ద ఫేస్బుక్ సర్వర్. అక్కడ ఏం జరుగుతుంది? మీ లాగిన్ ఐడి అండ్ మీ పాస్వర్డ్ కరెక్టా కాదా అని చెప్పి చెక్ చేయబడతాయి. సో బేసిక్గా ఇందాక ఎప్పుడైతే మీరు చూసారో ఫ్రంట్ పేజ్ HTML, CSS, జావాస్క్రిప్ట్, సో బేసిక్గా ఆ ఫైల్లో ఎటువంటి లాజిక్ ఉండదు. ఇట్ ఈజ్ స్టాటిక్ బేసిక్గా పేజ్ అనమాట. మీరు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, ఆర్ ఈ ప్రపంచంలో ఎవరైనా సరే XYZ పర్సన్ అవ్వచ్చు, అందరికీ ఆ స్టాటిక్ పేజ్ సేమ్, అందరికీ ఫేస్బుక్ యొక్క లాగిన్ పేజ్ సేమ్. సో దట్ ఈస్ కంప్లీట్లీ స్టాటిక్ అండ్ దాంట్లో ఎటువంటి ప్రోగ్రామింగ్ లాజిక్ ఉండదు. ఓకే, సో కాబట్టి వెన్ యూర్ ట్రైంగ్ టు లాగిన్, అక్కడ మాత్రం బేసిక్గా ఈ లాగిన్ ఐడి, ఈ పాస్వర్డ్ కరెక్టా అండ్ మ్యాచ్ అవుతున్నాయా అండ్ దీని కరస్పాండింగ్ ఏదైనా అకౌంట్ మన సర్వర్లో ఉందా అనేది ఒక ప్రోగ్రామెటిక్ లాజిక్ ఉంది. సో ఆ ప్రోగ్రామెటిక్ లాజిక్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి బ్యాక్ ఎండ్లో, అంటే ఆ కంప్యూటర్లో ఫేస్బుక్ యొక్క సర్వర్లో ఒక లాజిక్ రన్ అవుతుంది. ఓకే, లాజిక్ని డెవలప్ చేయడాన్నే మనం బేసిక్గా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ అంటూ ఉంటాం. అండ్ బేసిక్గా మీకు చెప్పాను కదా, మీ అందరికీ కూడా సేమ్ స్టాటిక్ పేజ్ వస్తుంది, సేమ్ HTML, సేమ్ CSS, సేమ్ జావాస్క్రిప్ట్, సేమ్ లాగిన్ పేజ్ అని చెప్పి ఆ లాగిన్ పేజ్ని డెవలప్ చేయాలంటే, అంటే బేసిక్గా మన కళ్ళకి కనిపించేదాన్ని డెవలప్ చేయాలంటే దాన్ని ఫ్రంట్ ఎండ్ అంటాం, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. సో ఫ్రంట్ ఎండ్ అయిపోయింది, బ్యాక్ ఎండ్ అయిపోయింది. థర్డ్ మేజర్ ఆస్పెక్ట్ ఏంటి టు మేక్ అ వెబ్సైట్ వర్క్ అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మీ యొక్క యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని కైండ్ ఆఫ్ మ్యాచ్ చేసేందుకు లాజిక్ని మనం బ్యాక్ ఎండ్లో రాస్తాం. బట్ ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎక్కడో చోటన స్టోర్ అయి ఉంటాయి కదా. ఆబ్వియస్లీ వాళ్ళ యొక్క ఎక్కడో చోటన స్టోరేజెస్లో, డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ఆ డేటాబేస్ నుంచి బేసిక్గా మీరు రిట్రీవ్ చేసి ఇన్ఫర్మేషన్ని అప్పుడు బేసిక్గా దాన్ని వ్యాలిడేషన్ చేయాలి. సో హ్యాండ్లింగ్ అండ్ స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద డేటాబేస్ ఈజ్ ద థర్డ్ ఆస్పెక్ట్. సో బేసిక్గా మీకు కనిపించే, మీ కళ్ళకి కనిపించే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఏదైతే స్టాటిక్ పేజెస్ ఉన్నాయో వాటిని క్రియేట్ చేయడానికి యూ నీడ్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. బేసిక్గా ఏదైనా ఒక టాస్క్ని ప్రోగ్రామెటికల్గా లాజిక్ రాసి డీల్ చేయాలనుకుంటే దానికోసం బేసిక్గా ఆ యొక్క వెబ్సైట్ యొక్క సర్వర్లో రన్ అయ్యే లాజిక్ రాయడానికి
వీ నీడ్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, అండ్ ఫైనల్గా డేటాబేస్ని హ్యాండిల్ చేయడానికి వీ నీడ్ వన్ మోర్ ఆస్పెక్ట్. సో ఈ మూడింటిని చేయగలిగే వారిని మనం ఫుల్ స్టాక్ డెవలపర్ అంటాం. అండ్ ఫుల్ స్టాక్ అంటే బేసిక్గా ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ప్లస్ డేటాబేస్. ఓకే, సో బేసిక్గా ఫుల్ స్టాక్ అంటే బేసిక్గా ఏంటి అంటే మన వెబ్సైట్ పనిచేసేందుకు ఎండ్ టు ఎండ్ ఎవరైనా కంప్లీట్ డెవలప్మెంట్ చేయగలిగితే దాట్ టాస్క్ ఇస్ కాల్డ్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఓకే, సో ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ మీరు నేర్చుకోవాలంటే ఏమేమి రావాలి? ఆబ్వియస్లీ ఫ్రంట్ ఎండ్. సో ఫ్రంట్ ఎండ్ రావాలంటే మీరు ఏమేమి నేర్చుకోవాలంటే మీరు నేర్చుకోవాల్సింది HTML, CSS, జావాస్క్రిప్ట్. ఓకే, HTML కైండ్ ఆఫ్ వెబ్సైట్లో ఎక్కడ ఏం కనబడాలి అని చెప్పేందుకు, CSS ఆ ఎలిమెంట్స్కి బేసిక్గా స్టైలింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలిమెంట్స్ లైక్ టెక్స్ట్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, ఆర్ మేబీ ఒక టేబుల్ కానివ్వండి, వాటి యొక్క స్టైల్ ఎలా ఉండాలి అంటే ఎంత విడ్త్ ఉండాలి, ఎంత హైట్ ఉండాలి, కలర్ ఏ విధంగా ఉండాలి, ఫాంట్ ఏ విధంగా ఉండాలి అనే విధంగా స్టైలింగ్ చెప్పేందుకు వీ నీడ్ CSS. బట్ లెట్స్ సీ ఒక బటన్ ఉంది, ఆ బటన్ని మీరు బేసిక్గా దాని మీద మౌస్ తీసుకెళ్ళిన వెంటనే ఆ బటన్ కలర్ మారాలి ఆర్ కొంచెం బ్రైట్ అవ్వాలి. ఆర్ లెట్స్ సీ ఒక డ్రాప్ డౌన్ మెన్యూ ఉంది, దాని మీదకి మీరు మౌస్ తీసుకెళ్ళిన వెంటనే ఆ డ్రాప్ డౌన్ మెన్యూ ఓపెన్ అవ్వాలి. ఈ విధంగా ఆ పేజ్లోనే, ఆ స్టాటిక్ పేజ్లోనే కొంత డైనమిజంని యాడ్ చేసేందుకు వీ నీడ్ ద జావాస్క్రిప్ట్ అనమాట. సో ఈ మూడు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్. ఈ మూడు సరిపోతాయా అంటే ఖచ్చితంగా సరిపోతాయి. బట్ ఏ కంపెనీ కూడా ఈ మూడింటిని వాడి ఫ్రమ్ స్క్రాచ్ కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ ఫ్రమ్ ద బాటమ్ లైన్ బిల్డ్ చేద్దామని చెప్పి అనుకో. దట్స్ వై వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్. దాంట్లో పాపులర్ ఆర్ రియాక్ట్, యాంగులర్ అండ్ వ్యూ. ఓకే, సో ఈ మూడిట్లో మీరు ఏది నేర్చుకున్నా ఓకే, బట్ ప్రస్తుతానికి బయట అందరూ వాడుతుంది రియాక్ట్ అండ్ యాంగులర్ అనమాట. సో ఈ రెండు మీరు నేర్చుకుంటే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఓకే, ఫ్రంట్ ఎండ్కి. మరి బ్యాక్ ఎండ్కి ఆబ్వియస్లీ బ్యాక్ ఎండ్లో మీరు చేస్తుంది ఏంటి? మీరు చేస్తుంది జస్ట్ ప్రోగ్రామింగ్ లాజిక్ రాయడం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వస్తే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి మీరు బేసిక్గా లాజిక్ని బిల్డ్ చేయగలిగితే దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. సో బేసిక్గా బ్యాక్ ఎండ్లో మీకు కావాల్సింది ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ కెన్ బి జావా స్క్రిప్ట్, ఇట్ కెన్ బి పైథన్, ఇట్ కెన్ బి జావా, వాట్ ఎవర్. బట్ ద పాయింట్ ఈస్ మీకు కనుక ఏ లాంగ్వేజ్ రాదనుకుంటే మీరు ఆల్రెడీ ఫ్రంట్ ఎండ్లో జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారు కాబట్టి బ్యాక్ ఎండ్లో కూడా సేమ్ అదే బేసిక్గా యూజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఎక్స్ట్రా ఏమీ నేర్చుకోకర్లేదు. లేదు నాకు పైథన్ ఆల్రెడీ వచ్చనుకుంటే పైథన్లో జాంగో ఆర్ ఫ్లాస్క్ వాడి మీరు బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ చేయొచ్చు. అండ్ ద పాయింట్ ఈస్ చాలా మంది అడిగేది బేసిక్గా ఫ్రంట్ ఎండ్ చేయకుండా ఆర్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకోకుండా బ్యాక్ ఎండ్ నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అది చేయకండి, ఎందుకంటే ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ ది ఫ్రంట్ ఎండ్ స్టఫ్. బికాస్ బ్యాక్ ఎండ్లో మీరు చేసేది ఏంటి అంటే మోర్ ఆర్ లెస్ కైండ్ ఆఫ్ హ్యాండ్లింగ్ ది ఫ్రంట్ ఎండ్ స్టఫ్ ఆల్సో. సో మీకు ఫ్రంట్ ఎండ్లో ఏం జరుగుతుంది అండ్ ఎలా జరుగుతుంది తెలియకపోతే దాన్ని హ్యాండిల్ చేయడం కూడా ఇట్ విల్ బి డిఫికల్ట్. కాబట్టి ఫ్రంట్ ఎండ్ వస్తేనే, ఫ్రంట్ ఎండ్ నేర్చుకుంటేనే బ్యాక్ ఎండ్కి వెళ్ళండి. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్. నౌ ఈ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అయిపోయాక మిగిలింది డేటాబేస్. సో దీన్ని ఎలా నేర్చుకోవాలి అంటే సెలెక్ట్ ఎనీ వన్ కైండ్ ఆఫ్ డేటాబేస్ ఆర్కిటెక్చర్, ఐదర్ SQL ఆర్ నో SQL. బేసిక్గా SQL అంటే ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉంటుంది, బేసిక్గా డేటా మొత్తం స్టోరేజ్ మొత్తం, అండ్ దాన్ని SQL వాడి మీరు కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ చేయొచ్చు. నో SQL ఏంటి అంటే దాంట్లో ఎటువంటి టేబులర్ ఫార్మాట్ ఏమి ఉండదు, ఇట్ విల్ బీ ఆల్ కైండ్ ఆఫ్ ఆన్ ద రన్ టైమ్ అనమాట. సో SQL నేర్చుకోవాలా ఆర్ నో SQL నేర్చుకోవాలా అని చెప్పి నన్ను అడిగితే నా ఆన్సర్ వుడ్ బి కైండ్ ఆఫ్ SQL కంటే ఈ మధ్య కాలంలో బేసిక్గా డెవలప్మెంట్ సైడ్ ఎక్కువ నో SQL వాడుతున్నారు. బికాస్ యూ డోంట్ హ్యావ్ ఎనీ స్ట్రిక్ట్ బౌండరీ ఆన్ ది స్కీమా, కాబట్టి నో SQL ఎక్కువ వాడుతున్నారు. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు నో ద బేసిక్స్ ఆఫ్ SQL అండ్ DBMS ఖచ్చితంగా నేర్చుకోవాలి. దాంతోపాటు నో SQL సైడ్ లెర్న్ MongoDB ఫర్ బిగినర్స్ విల్ బీ గుడ్. ఓకే, సో ఈ విధంగా మీరు ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అండ్ రియాక్ట్ ఆర్ యాంగులర్ ఆర్ వ్యూ, బ్యాక్ ఎండ్లో ఎనీ వన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావాస్క్రిప్ట్ ఫర్ Node.js ఆర్ పైథన్ ఫర్ ఫ్లాస్క్ అండ్ జాంగో. దాంతోపాటు ఆన్ ద డేటాబేస్ సైడ్ లెర్న్ బేసిక్స్ ఆఫ్ SQL, DBMS అండ్ MongoDB. సో దిస్ విల్ మేక్ యూ అ పర్ఫెక్ట్ ఫుల్ స్టాక్ డెవలపర్. అండ్ ఆబ్వియస్లీ ఒకవేళ మీ యొక్క ఎయిమ్ కూడా అదే అనుకుంటే స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ టుడే. అండ్ మన ఛానల్లో కూడా దానికి సంబంధించిన కంటెంట్ చాలా ఉంటుంది, యూ కెన్ జస్ట్ రెఫర్ దెమ్ అండ్ స్టార్ట్ లెర్నింగ్. ఓకే, విత్ దట్ నోట్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.